ఒక సభ కూడా పెట్టుకుందాం అన్నారు. సో 2 సబ్జెక్టులు వచ్చేసరికి 2 మాదాలు కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడు బీసీలకి సబ్జెక్టుకి వస్తే రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాయి, రాజకీయం కోసం న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇందులో ఏం డౌట్ అక్కల. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని పేరు వచ్చింది. వైసీపీ కూడా ఇందాక మన మిత్రులు చెప్పినట్టు అనేకమైన అవకాశాలు ఇచ్చారు. ఆ బీసీ కార్పొరేషన్ ని అనేక కార్పొరేషన్లుగా విడగొట్టి ఎవరి కుర్చీ వాళ్ళకి, ఎవరి టేబుల్ వాళ్ళకి అలా ఇచ్చారు. సో అదొక రకంగా న్యాయం చేశారు వాళ్ళు. అంతకుముందు బీసీ కార్పొరేషన్ అంటే ఒకళ్ళే చైర్మన్ ఉండేవాళ్ళు, ఒకటే ఆఫీస్ ఉండేది, దానికి మొత్తం డబ్బులు అలొకేషన్ ఉండేది. గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా అనేకమైన వ్యవసాయ రుణాలు కానీ రకరకాల రుణాలు ఇస్తూ ఉండేవాళ్ళు. సరే వైసీపీ వచ్చిన తర్వాత అనేక కార్పొరేషన్ రకరకాల కార్పొరేషన్లుగా విడగొట్టి అందరికీ ఎక్కువ మందికి అవకాశం ఉండడానికి ప్రయత్నం చేసింది. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళకి డబ్బులు లేవు, హోదా లేదు, అలాంటి పరిస్థితుల్లో నడిచిపోయింది. సరే ఎనీవే రాజకీయంగా అయితే అవకాశం అయితే ఇచ్చారు కదా, డబ్బులు లేకపోయినా కూడా రాజకీయంగా అయితే అవకాశం ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఎవరినైనా కూడా మనం ఏమి విమర్శించాల్సిన పని అయితే లేదు. కానీ ఎవరు చేసినా ఏం చేసినా కూడా బీసీలకి రిజర్వేషన్ పెంచానన్నా కూడా ఎస్సీలకి రిజర్వేషన్ తగ్గుతుంది, నది వాళ్ళకి రిజర్వేషన్ తగ్గుతుంది, నది వాళ్ళకి రిజర్వేషన్ అంటే ఎవరో ఒకళ్ళకి రిజర్వేషన్ తగ్గితేనే ఒకళ్ళకి రిజర్వేషన్ పెరుగుతుంది. ఇది క్లియర్ గా అందరికి అర్థం అవ్వాల్సిన విషయం. ఎవరైనా సరే 50% దాటి ఇవ్వలేరు. ఆ 50% లోపే ఎన్ని అవకాశాలను ఉపయోగించుకోవచ్చు, లేదంటే రాజకీయంగా ఎన్ని డ్రామాలని మనం ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. అవకాశాలు ఉపయోగించుకోవడం వల్ల రాజకీయ డ్రామాలు ఆడటమా ఏదైనా కూడా మొత్తానికి చేయవచ్చు, ఏది అయినా చేయొచ్చు. కానీ ఏ సర్కస్ చేసినా ఆ 50% లోపే చేయాలి. ఏదో ఒకరికి మేము బాగా ఇచ్చేసామని గొప్పగా చెప్పుకుంటే ఇంకొకరికి నష్టం చేస్తున్నారు అనేది. సార్ ఇప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. ఇప్పుడు బీసీ కుర్చీలు ఇచ్చేస్తే సరిపోదు కదా, అందులో డబ్బులు ఉండాలి కదా. డబ్బులు లేవని మీరే ఒప్పుకున్నారు. ఎవరికి న్యాయం చేశారా? కార్పొరేషన్ నిధులు ఇచ్చారా చెప్పండి. అన్ని కార్పొరేషన్లు కూడా దాన్ని దుర్వినియోగం చేశారే తప్ప ఒక్కటి కూడా కార్పొరేషన్ నిధులు ఎవరికి కూడా. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఏ కుల కార్పొరేషన్ కి నిధులు ఇచ్చారు, ఎవరు సాటిస్ఫై అయ్యారు? బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఏదైతే ఇచ్చినటువంటి మాకు వెలమ కార్పొరేషన్ కానీ, గవర్ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన కేటాయించేటటువంటి నిధులు కేటాయిస్తానే ఉన్నాం. ఈ రోజు మేము మాట్లాడదు శ్రీరామ్ గారు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు ఇస్తామంటున్నారు కానీ గతంలో ఇచ్చినట్టు ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అంతగా గతంలో బీసీ కార్పొరేషన్ ఉన్న నిధులు ఇప్పుడు కనిపించట్లేదు. ఇది వాస్తవం. వైసీపీ ఎప్పుడు అసలే కనిపించలేదు, అది కూడా వాస్తవం. మనం ఏదంటే అది మాట్లాడాలి. మనకేమి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏం కాదు. ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు బీసీ కార్పొరేషన్ లో, ఒకప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నాము, లేదంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఆ బీసీ కార్పొరేషన్ మంచిగా నిధులు ఇవ్వడం అనేది అప్పుడు జరిగింది. కానీ ఈ రెండు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వంలో అయితే అసలే బాగా తగ్గిపోయినాయి. ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఉన్నవన్నీ కూడా రకరకాలుగా వాడేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఇవ్వడానికి నిధులు లేవు. అప్పుడున్న ఇదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బటన్ నొక్కే కార్యక్రమం ఉంది కాబట్టి దానివల్ల ఈ సపరేట్ గా ఇవ్వడానికి అవకాశం రాలా. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా కూడా మేము ఉచితాలు ఎక్కువ ఇస్తాం, ఆ పథకాలు ఎక్కువ ఇస్తాం, ఈ పథకాలు ఎక్కువ ఇస్తాం, అమౌంట్లు పెంచాం, ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఇప్పుడు బీసీ కార్పొరేషన్లకు వచ్చేసరికి నిధులు ఇవ్వడానికి డబ్బులు ఉండకపోవచ్చు. ఓవరాల్ గా తర్వాత జరుగుతుంది ఏంటంటే రాజకీయం జరుగుతుంది తప్ప ప్రాక్టికాలిటీలో గతం మీద ఈ రోజు దళితులకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఇంకా ఏ కార్పొరేషన్ అనేది తీసుకోండి, ఈయన బ్రాహ్మణ కార్పొరేషన్ దగ్గర నుంచి ఈ కార్పొరేషన్ అన్నిటికీ కూడా నిధులు తగ్గిపోయినాయి. ఇది వాస్తవం. సరే రిజర్వేషన్ విషయానికి వస్తే రిజర్వేషన్ ఇచ్చేందుకు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అదే చెప్తున్నా, ఎవరు చేసినా కూడా 50% లోపే. కాబట్టి ఏదో ఒకళ్ళు ఎక్కువ ఇచ్చారు, ఒకళ్ళు తక్కువ ఇచ్చారు, ఇవన్నీ మాట్లాడుకున్నా కూడా ఆ రోజు మాట్లాడుకోవడానికి బాగుంటాయి తప్ప ఇంకొకళ్ళు ఎవరన్నా వచ్చి వ్యతిరేకించారనుకోండి, మా ఎలా తగ్గిస్తారు, ఇంకోళ్ళు ఎవరన్నా వ్యతిరేకించారనుకోండి, ఇదేది అమలు అవ్వదు. సో ఓవరాల్ ఇది జరుగుతుంది. ఇంకా మీరు మాధవ్ గారి విషయం మాట్లాడారు. మాధవ్ గారు విషయం మాట్లాడితే సరే, ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీని ఏదో కొంచెం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయనకి అవకాశాలు అక్కడ కనిపించట్లా. ఎందుకంటే ఆల్రెడీ ఎలాంటి అలొకేషన్ జరుగుతుంది అంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఏ పర్సెంటేజ్ లో ఉండొచ్చు అనేది చూసాయిగా మనకి నారా లోకేష్ గారు చెప్పేశాడు కదా. 85, 15, ఇంకా 15-5 జనసేనకు 15, బీజేపీకి 5, 80% టీడీపీకి. అంటే ఒక ప్రధాన పత్రికలో వచ్చింది.
ఎనీవే ఏదో సుమారుగా పోనీ అటు ఇటు కొద్దిగా అటు ఇటుగా బేరం ఆడిన తర్వాత అటు ఇటుగా సరే బాగా అయితే ఈ 15-20 అయింది, ఆ 5, 7, 8 అవుతుంది బాగా అయితే. అంతే ఆ 5% లో వీళ్ళు ఎంత సాధించేదండి. మొత్తం మాధవ్ గారు ఏం చెప్తున్నాడు, ప్రతి ఊళ్ళోనూ మన వాళ్ళు ఉండాలని చెప్తున్నాడు. ఎక్కడ అవుతుంది? ప్రతి ఊళ్ళో ఉండాలి. లేదంటే మన కాదు, జనసేనకే లేదు ప్రతి ఊర్లో, బీజేపీకి ఎట్లుంటుంది అసలు? ఏం సాధ్యం అవుతుంది? పైగా మేయర్లు అంటున్నాడు ఆయన. మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు అన్ని మనమే, మనం ఆ టార్గెట్కి వెళ్ళాలంటాడు. ఎక్కువ ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు. ఉత్సాహపరచడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికాలిటీలో ఇవన్నీ ఏది సాధ్యం కాదు. రైట్, ఫైనల్ గా ఒక అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి శ్రీరామ్ గారు. డైరెక్ట్ ఎన్నిక మున్సిపల్ చైర్మన్లకి, మేయర్లకి. సో అంటే పవర్ఫుల్ మున్సిపల్ చైర్మన్ని, పవర్ఫుల్ మేయర్ని మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఇప్పటివరకు ఎమ్మెల్యేల చేతిలో పావులుగానో లేకపోతే పార్టీల దగ్గర పైరవీలు చేసే వాళ్ళు కార్పొరేటర్గా గెలిచి మేయర్ అవుతున్నారు, మున్సిపల్ కౌన్సిలర్ గెలిచి మున్సిపల్ చైర్మన్ అవుతారు. ఈక్వల్ టు ఎమ్మెల్యే ఈరోజు ఒక మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్ ఎన్నిక అంటే, సో అంటే ఇది కాస్త శుభ పరిణామం అనుకోవచ్చా సార్ కొత్త ఇప్పుడు పాలిటిక్స్లో? రెండు రకాల వీటిలో మామూలుగా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు వీటన్నిటితో సంబంధం లేకుండా, అంటే బీసీకి ఇవ్వాలా, ఇంకోటికి ఇవ్వాలి, ఇదంతా సంబంధం లేకుండా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టినప్పుడు ఎవరినైనా మనం తీసుకోవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్లు అందరూ కూడా ఎవరైతే పరిపాలన చేయగలిగిన దమ్మున్న క్యాండిడేట్లు ఉంటారో అలాంటి వాళ్ళు మేయర్లు, కార్పొరేషన్ కూడా చైర్మన్లు ఇవన్నీ అవుతారు. మన మున్సిపాలిటీ చైర్మన్లు ఇవన్నీ అవుతారు. ఇది అడ్వాంటేజ్. బలమైన నాయకులు వస్తారు, బాగా పరిపాలన చేయగలిగిన నాయకులు వస్తారు. ఇది అడ్వాంటేజ్. బట్ అట్ ది సేమ్ టైం ఈ డైరెక్ట్ ఎలక్షన్ వల్ల మిగతా వాళ్ళందరూ వేరే రకంగా వస్తారు కాబట్టి వాళ్ళు రకరకాల పార్టీలు వాళ్ళు వస్తారు. ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం పార్టీ చైర్మన్ గెలిచాడు అనుకోండి డైరెక్ట్ ఎలక్షన్ లో, వచ్చిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు వచ్చారనుకోండి కౌన్సిలర్లు, ఏంటి పరిస్థితి? ఇతని మాట చెల్లుబాటు కాదు. అట్లా ఏ మేయర్లైనా అంతే. మేయర్ ఒక వైసీపీ ఆయన మేయర్ అయ్యాడు అనుకోండి, అక్కడంతా కార్పొరేటర్లు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, మిగతా వాళ్ళు వచ్చారనుకోండి, ఇతని మాట చెల్లుబాటు కాదు. ఇలా ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ముందే అడ్వాంటేజ్ ఏంటంటే సరైన నాయకులు, నిజమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాల కన్నా కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ మీద మంచి నాయకులు వస్తారు. కానీ వాళ్ళు పరిపాలన చేయగలుగుతారా లేదా అనేది డిపెండ్స్ వచ్చే కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ వాళ్ళ సంఖ్య వాటి మీద డిపెండ్ అయ్యింది. రైట్, శేఖర్ రెడ్డి గారికి కంక్లూజన్. శేఖర్ రెడ్డి గారు. సార్ నాకు నిజంగా పొచ్చా విజయ్ కుమార్ గారు మాట్లాడితే